Hello students, welcome back to Love Education YouTube channel. Today we are discussing about class modifiers. Do you know students what is class modifiers? Yes, there are two types of class modifiers. They are access modifiers and non-access modifiers. Here access modifiers means which are accessed very easily and non-access modifiers means which are not accessed in easy way. So it is also called as access specifiers. ఇవి మనకి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే వాట్ ఈజ్ యాక్సెస్ మోడిఫైయర్స్, వాట్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్, వాట్ ఈజ్ క్లాస్ స్పెసిఫైయర్స్ అండ్ వాట్ ఈజ్ క్లాస్ మోడిఫైయర్స్, నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ అండ్ నాన్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఈ విధంగా అయితే 2 మార్క్స్ నుంచి అడుగుతాడు డెఫినిషన్స్ అయితే. ఇంకా 5 మార్క్స్ నుంచి అయితే క్లాస్ మోడిఫైయర్స్ ఆర్ వాట్ ఈస్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ క్లాస్ స్పెసిఫైయర్స్ ఆర్ డిస్క్రైబ్ అబౌట్ క్లాస్ మోడిఫైయర్స్. అలా ఈ విధంగా అయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ క్లాస్ మోడిఫైయర్స్ నుంచి అడుగుతారనమాట. సో హియర్ వాట్ ఈస్ యాక్సెస్ మోడిఫైయర్స్? యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే 4 types ఉంటాయి. There are 4 types of access modifiers. They are default, private, public and protected. There are 4 types of access modifiers. Default అంటే no name for the class. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లాస్ రాస్తామో దానికి నేమ్ ఇవ్వకపోతే దాన్ని డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అని అంటారు. ప్రైవేట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. ప్రైవేట్ అనేది నాన్ యాక్సెసిబుల్ మోడిఫైయర్. ఇంకా ప్రైవేట్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. ప్రొటెక్టెడ్ అంటే సబ్ క్లాసెస్ ఓన్లీ యాక్సెస్డ్. ప్రొటెక్టెడ్ అనేది ఓన్లీ ఏదైతే సబ్ క్లాస్ ఉంటుందో దాన్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. దాన్నే సబ్ క్లాస్ ఓన్లీ యాక్సెస్డ్ ఇన్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ ప్రొటెక్టెడ్ అని అంటారు. ఇది ఎందులో యాక్సెస్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే ఏదైతే సబ్ క్లాస్ ఉంటుందో దాన్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్లో ఆల్ ఆర్ యాక్సెసిబుల్. పబ్లిక్లోని ఏదైనా యాక్సెస్ చేసుకోగలరు. సో అందుకని చెప్పి పబ్లిక్లో ఆల్ ఆర్ యాక్సెసిబుల్ అని అన్నారు. నెక్స్ట్ వాట్ ఈజ్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్? దే ఆర్ 2 types ఆఫ్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, యాక్సెస్ మోడిఫైయర్స్లో అయితే 4 types ఆఫ్ మోడిఫైయర్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. డిఫాల్ట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డి అండ్ 3 P's. అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్లో 2 types ఉంటాయి. అవి చాలా ఈజీ అన్నమాట. సో ఆ 2 types ఏంటి అంటే ఫైనల్ ఇంకా అబ్స్ట్రాక్ట్. ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటంటే ఫైనల్ క్లాస్ కెనాట్ బి సబ్ క్లాస్డ్. ఇది సబ్ క్లాస్లో మాత్రం ఉండదు. ఫైనల్ క్లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు. సో దీన్ని ఫైనల్ క్లాసెస్ అండ్ మెథడ్స్ కెనాట్ బి చేంజ్డ్ అని కూడా అంటారు. సో అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే abstract method has no implementation and abstract classes and methods are incomplete. ఇందులో క్లాసెస్ మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్లో ఇన్కంప్లీట్గానే ఉంటాయి అని చెప్తారు. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్లో ఏవైతే యాక్సెస్ అవ్వవో అని ఒక టేబుల్ రూపంలో నేను మీకు చూపించడం జరిగింది. ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అయితే నాన్ యాక్సెస్ మోడిఫైయర్లో పబ్లిక్లో అయితే చూపించగలం, ప్రొటెక్టెడ్లో అయితే చూపించగలం, డిఫాల్ట్లో అయితే చూపించగలం, ప్రైవేట్లో కూడా చూపించగలం. ఫ్రమ్ ఎనీ క్లాస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్లో అయితే పబ్లిక్లో చూపించగలం, ప్రొటెక్ట్లో చూపించగలం, డిఫాల్ట్లో చూపించగలం, ప్రైవేట్లో మాత్రం చూపించలేం. ప్రైవేట్లో ఎందుకు చూపించలేమంటే ఇది అనేది నాట్ యాక్సెసిబుల్. ఇది యాక్సెస్ అవ్వదు కాబట్టి మనం ప్రైవేట్లో అయితే చూపించుకోలేం. నెక్స్ట్ ఫ్రమ్ ఏ సబ్ క్లాస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. సబ్ క్లాస్ ఇందాక మనం దేనికి చెప్పుకున్నాము? ప్రొటెక్టెడ్కి. సో పబ్లిక్లో చూపించగలదు, ప్రొటెక్టెడ్లో చూపించగలదు, డిఫాల్ట్లో చూపించగలదు, ప్రైవేట్లో అయితే చూపించలేదు. ఫ్రమ్ ఏ సబ్ క్లాస్ అవుట్ సైడ్ ద సేమ్ ప్యాకేజ్. ఇది కూడా పబ్లిక్ ఎస్,
ప్రొటెక్టెడ్ యాజ్ త్రూ ఇన్హెరిటెన్స్ ద్వారా చూపించగలదు, డిఫాల్ట్లో చూపించలేదు, ప్రైవేట్లో కూడా చూపించలేదు. నెక్స్ట్ ఫ్రమ్ ఎనీ నాన్ సబ్ క్లాస్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఈ నాన్ సబ్ క్లాస్ అనేది అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో అసలు పబ్లిక్లో తప్ప ఇంకా దేంట్లోని చూపించలేదు. సో ఇది నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఇంతే స్టూడెంట్స్, ఇదైతే మీకు చాలా ఈజీ టాపిక్. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ స్టూడెంట్స్.